వైఎస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర జైత్ర యాత్రలా కొనసాగుతోంది. నిన్నటితో 41 రోజులు పూర్తి చేసుకున్న సామాజిక సాధికార యాత్ర ఇవాళ 42వ రోజులో కడుగుపెట్టింది. ఇవాళ అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంతో పాటు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో జరగనుంది. ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. దీనిలో భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్ఆర్సీపీ నేతల మీడియా సమావేశం, మధ్యాహ్నం 3 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు అంబేద్కర్ సర్కిల్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు మంత్రులు గుమ్మనూరు జయరాం, ఉషశ్రీ చరణ్, ఎంపీ తలారి రంగయ్య తదితరులు హాజరు కానున్నారు. ఇక రాజానగరంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కోరుకొండ మండలం దోసకాయపల్లిలో వైఎస్ఆర్సీపీ నేతల మీడియా సమావేశం ఉంటుంది. అనంతరం కోరుకొండ వరకు బస్సు యాత్ర ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు కోరుకొండ బూరుగుపూడి గేట్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సినీ నటులు ఆలీ తదితరులు పాల్గొనున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ ఇస్తారు. హరీష్, చెప్పండి, సామాజిక సాధికార యాత్ర విజయవంతంగా సాగుతున్న క్రమంలో ఏంటి ప్రజల స్పందన, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి సామాజిక సాధికార యాత్ర అటు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ, ఇటు అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలోనూ విజయవంతంగా కొనసాగుతుంది. ఎక్కడ సభ నిర్వహించిన వేల సంఖ్యలో జనం తరలి వస్తున్నారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు గడిచిన 4.5 సంవత్సరాల్లో సీఎం వారి అభివృద్ధి కోసం ఏం చేశారన్న విషయాన్ని కూడా ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజల దగ్గర నుంచి కూడా అద్భుతమైన స్పందన వస్తుంది. ఎందుకంటే ప్రతి పథకం ఏ రకంగా అమలు అవుతున్న విషయం స్పష్టంగా ప్రజలే గమనిస్తున్నారు, లబ్ధాలు కూడా వాళ్లే కాబట్టి. మరోవైపు ఇవాళ రాజానగరం నియోజకవర్గం బూరుగుపూడిలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది. దీనికి సంబంధించి సమీపంలో కిలోమీటర్ల దూరంలో దోసకాయలపల్లి గ్రామం ఉంది. అక్కడ మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించిన తర్వాత వచ్చిన ప్రజాప్రతినిధులందరూ కూడా ర్యాలీగా బయలుదేరి బూరుగుపూడి గేట్ వద్దున్న బహిరంగ సభ, విశాలమైన ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో అక్కడ ఏర్పాటు చేశారు బహిరంగ సభని. దీనికి సంబంధించి 20,000 మంది వరకు జనం హాజరయ్యే అవకాశం ఉంది. పెద్ద సంఖ్యలో జనం రాజానగరం నియోజకవర్గం నుండి అన్ని ప్రాంతాల నుండి కూడా హాజరవుతారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు చూసుకుంటే మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, అదేవిధంగా పిలిపి విశ్వరూప్ మంత్రులందరూ హాజరవుతారు. వీరితో పాటు ఎంపీలు నందిగం సురేష్, అదేవిధంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ వీళ్ళంతా కూడా హాజరవుతారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యేందుకు ఇప్పటికీ వాళ్ళకి పిలుపు అందించడం జరిగింది. మొత్తానికి ఈ సామాజిక సాధికార యాత్ర అనేది విజయవంతంగా కొనసాగుతుందని చెప్పడానికి ఎక్కడ చూసినా కనిపించిన జనమే నిదర్శనంగా చెప్పొచ్చు. హరి. ఓకే హరీష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.